దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. వరుసగా రెండో రోజు భారీ వర్షం కురిసింది. దీంతో గడిచిన 24 గంటల్లో పలుచోట్ల 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. వర్షాల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. ఇక పాల్ఘర్ ప్రాంతంలో కుండపోత వాన పడుతోంది. దీంతో పాల్ఘర్ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఠానే, పాల్ఘర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానల వల్ల అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. ఇక మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో వానల కారణంగా వేరువేరు ఘటనల్లో మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఎండలతో అల్లాడిపోతున్న పంజాబ్, హర్యానాలకు వానలు కాస్త ఊరటనిచ్చాయి. ఇక ఉత్తరాఖండ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి వానలు కురుస్తుండటంతో డెహ్రాడూన్ సహా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.